హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. వేడి వేడి ఇడ్లీలోకి ఇలా గరిటెలతోటి ధారాళంగా ఎంత కావాలనుకుంటే అంత టేస్టీ టేస్టీ చట్నీని కనుక వేసుకొని తిన్నామంటే 3 ఇడ్లీ తినేవాళ్ళు 6 ఇడ్లీ తినేస్తారు. చట్నీ అంటే అంతే మరి, సూపర్ టేస్టీ అయినా, డెలీషియస్ అయినా, పర్ఫెక్ట్ అయినా చిటికలో రెడీ అయిపోయే చట్నీ చూసేద్దాం. ముందుగా బాణంలోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. అలాగే అరకప్ అంతా పల్లీలను కూడా వేసుకొని వీటిని కాస్త దూరగా అయితే వేయించేసుకొని తీసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటోని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని టమాటాలు అనేవి మనకి మషి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేవర్ సూపర్గా ఉండడం కోసం ఒక రెమ్మ కరివేపాకు, చేతి నిండా కొత్తిమీర, అలాగే ఓ 4 ఎండుమిర్చి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలు మనకి మషిగా అయిపోయాయి. దించేసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి సరిపడా 1 టీ స్పూన్ అంతా కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. గట్టి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలాగే అయినా పోపు పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా మనకి ధారాళంగా కావాలి అనుకుంటే ఎన్ని నీళ్ళైనా యాడ్ చేసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మామూలుగా చట్నీలకు మనం చేసే పోపే వేడి నూనెలోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పుని, కరివేపాకును వేసుకొని తాలింపు పెట్టేసుకొని చట్నీలోకి యాడ్ చేసేసుకొని ఇలా ధారాళంగా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.